మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. లూకాసు సువార్త 17వ అధ్యాయము 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. చదివిన వాక్య భాగంలో లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. యేసయ్య తాను చెప్పినటువంటి ఉపమానాల్లో, తాను చెప్పినటువంటి సందేశాలలో, ప్రసంగాలలో అన్నిటిలో ఉపయోగించినటువంటి ఒకే ఒక్క స్త్రీ లోతు యొక్క భార్య. ఎంతో మంది స్త్రీలు ఉన్నారు పాత నిబంధనలో, మంచి పేరు కలిగిన వారు. శారా కావచ్చు, రూతు కావచ్చు, ఎస్తేరు కావచ్చు, ఎలిజబెత్ కావచ్చు. ఇలా మనం చూస్తూ ఉంటే ఎంతో మంది స్త్రీలు మంచి ఆత్మీయులు, మంచి పేరు కలిగిన వారు ఉన్నారు. అయితే ప్రభు వారి పేరును ఉచ్చరించలేదు, కానీ లోతు యొక్క భార్యని మాత్రం ఆయన నోరు తెరిచి పలికాడు. లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ స్త్రీని మీరెప్పుడు మీ జ్ఞాపకాల్లో ఉంచుకోండి అని చెప్తున్నారు. ఎందుకని ప్రభు లోతు యొక్క భార్యను గురించి మాట్లాడుతున్నారు అంటే, తన పేరు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డానికి ప్రాతినిధ్యత పొందుకోలేదు, ఆధిక్యతను పొందుకోలేదు. కానీ అటువంటి స్త్రీని ప్రభు ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? లోతు భార్య అని పిలువబడుతుంది, కానీ లోతు యొక్క భార్య యొక్క నామము కూడా రాయబడలేదు, దాని ఆనవాలు కూడా లేవు. కానీ ప్రభు తనను మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు. అతి శ్రేష్టమైనటువంటి పాఠ్యం లోతు యొక్క భార్య విషయంలో మనం చూస్తాం. అది ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఇక్కడ చదివిన వాక్య భాగంలో లోతు భార్య అతనికి వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. లోతు భార్యలో ఎన్నో పాఠ్యాలు దాగి ఉన్నాయి. తాను మరణించడం, లేదా తాను ఉప్పు స్తంభమై సజీవంగా మృతి నొందడం, లేదా తన పరుగును అక్కడతో నిలిపివేయడం అనేటువంటి విషయాల్లో తాను ఎన్నో పాఠాలను అక్కడ నిలిపి వెళ్ళింది లోతు భార్య. తాను నీతియుక్తంగా ప్రవర్తించకపోయినప్పటికీ తన మరణము ద్వారా క్రైస్తవ తరానికి, భావి భవిష్యత్తుకు ఒక పాఠాన్ని, ఒక ప్రసంగాన్ని విడిచి వెళ్ళింది. ఏమిటే ఆ యొక్క పాఠ్యం, ఆ ప్రసంగం అంటే, తాను నీతిమంతుడైనటువంటి లోతు భార్య అని పిలువబడింది, కానీ నీతిమత్వాన్ని తాను పొందుకున్నట్టుగా లేదు. మరియు దేవుడు స్పష్టంగా తెలియజేశాడు, మీరు ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఇది అగ్ని గంధకములతో కాల్చబడుతుంది, కనుక మీరు వెనుకకు తిరిగి చూడకుండా తిన్నగా మీరు నడిచి వెళ్ళిపోండి అని ప్రభు దూత వారికి సెలవిచ్చింది. వారు తిన్నగా వెళ్ళవలసినటువంటి ఆ మార్గంలో, గురి ఎద్దుకు వెళ్ళవలసినటువంటి వారి యొక్క మార్గంలో గురిని విడిచి ఈ లోతు భార్య వెనుకకు చూసింది. అనగా నీతిమంతుడైనటువంటి లోతుతో ఉండి నీతిమత్వాన్ని పొందుకోలేదు. రెండు, గురి ఎద్దుకు వెళ్ళమన్నటువంటి దేవుని మాటకు అవిధేయురాలై వెనుకకు తిరిగింది. మరియు ఏదైతే చూడకూడదో, ఏదైతే చేయకూడదో ఆ పని చేయడానికి సాహసించింది. సాతాను శోధించాడు. వెనక నుండి ఏదో శబ్దం వస్తుంది, వెనకన ఏదో జరుగుతుంది, నువ్వు వెనక్కి తిరిగి ఒకసారి చూడు అని సాతాను శోధిస్తే ఆ శోధనకు తాను గురై శోధనలో పడిపోయింది. మరియు ఒక విషయాన్ని మనం ఈ అధ్యాయంలో గుర్తించాలంటే సులువుగా, తాను సొదొమ గొమొర్రా అనేటువంటి పాపబంధకమైనటువంటి పట్టణంలో నుండి బయటకు వచ్చింది, కానీ పాపాన్ని మాత్రం తనలోనే మోసుకుంటూ వచ్చింది. పాపంలో నుండి బయటకు వచ్చింది, కానీ పాపాన్ని తనలో దాచుకుంది. ఈ ఒక్క హేతువు చేత తన జీవితం నిరర్థకంగా, అర్థం లేని విధముగా, అర్ధాంతరంగా ముగిసిపోయింది. లోతు భార్య వెనక్కు తిరిగిన వెంటనే ఏం జరిగిద్దో ప్రభు చెప్పలేదు, ప్రభు దూత తెలియపరచలేదు. ఏ దర్శనములు, ఏ వాగ్దానము, ఏ కీడు ఇలా జరిగిద్దని చెప్పిన వారు లేరు. కానీ తాను వెనుకకు తిరిగిన వెంటనే ఏం జరిగిద్దిలే అని అనుకుందేమో, నాకేమవుతుందిలే అని అనుకుందేమో, నేను రక్షణ తీసుకున్నాను కదా అనుకుందేమో, నేను బాప్తిజం తీసుకున్నాను కదా అనుకుందేమో, ఇక నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుందేమో. వెనుకకు తిరిగితే నా దేవుడు నా కొరకు రోజు చేతులు చాచి ఉంచాడు, నా కొరకు రక్తాన్ని చిందించాడు, నన్ను రక్షించడానికి కదా, క్షమిస్తాడులే అని అనుకుందేమో. వెనుకకు తిరిగింది, వెంటనే ఉప్పు స్తంభంగా మార్చబడిపోయింది. గురి యొద్దకు వెళ్ళవలసినటువంటి ఆ గురిని తప్పి అగమ్య గోచరంగా తన గమ్యాన్ని, తన పరుగును అక్కడతో చాలించింది. కనుక నేటి దినాన లోతు భార్యను ప్రభు మనల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అంటే, వెనుక ఉన్న వాటిని మరిచి మీరు ముందున్న వాటి కొరకే వేగిరపడండి. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడినటువంటి క్రీస్తు యొద్దకు, క్రీస్తును చూచు మీరు యొక్క ఆత్మీయతలో ముందుకు సాగిపోవుడి అని ప్రభు సెలవిస్తుంటే, మనం ముందుకు సాగుతూ ఉండగా సాతానుగాడు అనేకమైనటువంటి విషయాలు శోధిస్తూ, వెనుకకు చూడు, ఈ పాపము చెయ్యి, మరలా ఇది చేస్తే ఏమైంది, మరలా ప్రభు క్షమిస్తాడు, వాత్సల్యపూర్ణుడు, కరుణగల దేవుడు, దయగలవాడు, మీ కొరకు రక్తాన్ని చిందించాడు, మనుషులన్నాక పాపం చేస్తారు, పాపం చేయకుండా ఎవరుంటారు, కానీ దేవుడు క్షమిస్తాడు అని మరలా పాపము చేయడానికి సాతాను ప్రేరేపిస్తే, ఆ ప్రేరేపణకు, ఆ శోధనకు గురయ్యే శోధనకు లొంగిపోతే జరిగేటువంటి పరిణామాలు ఎంతో భయంకరంగా ఉంటుంది అనేటువంటి విషయం ఈ యొక్క పాఠ్య యొక్క భావం. కనుక లోతు యొక్క భార్య ఒక ఆత్మీయ చరిత్రలో మనం చూడాలంటే, రక్షణ పొందుకుని సొదొమ గొమొర్రా అనేటువంటి లోక పాపముల నుండి ప్రత్యేకించబడి గురి ఎద్దుకు పరలోక రాజ్యానికి తప్పించబడినటువంటి నెమ్మది కలిగినటువంటి దేశానికి ప్రయాణమై ఆత్మీయ యాత్రను ప్రారంభించింది. ఈ ఆత్మీయ యాత్రను
ప్రారంభించి తన కుటుంబంతో మంచి సిద్ధపాటు కలిగి ముందుకు అడుగు వేసింది. తన పిల్లలతో భర్తతో కలిసి ముందుకు ప్రయాణం సాగించింది. కానీ గురి యొద్దకు వెళ్లవలసినటువంటి తన పరుగును అర్ధాంతరంగా నిలిపివేయడానికి గల కారణం ఏంటంటే, గురి యొద్ద ఉన్నటువంటి ఎదుట ఉన్నటువంటి సిలువ వేయబడినటువంటి క్రీస్తును అనగా సత్యమును తన ఎదుట నిలబెట్టుకోలేక, సత్యమును విడిచి అసత్యానికి తావు తీస్తూ విడిచినటువంటి పాపాన్ని, విడిచినటువంటి ప్రాంతాన్ని, విడిచినటువంటి హేయపు క్రియలను, దేవునికి ఆయాసకరమైనటువంటి ప్రవర్తనను వెనుకకు తిరిగి చూసింది. వెనుక తిరిగి చూసిన వెంటనే తాను ఉప్పు స్తంభంగా మార్చబడింది. ఈ ఆత్మీయయాత్రలో పడవేయడానికి సాతాను ఎన్నో శోధనలు కలుగు చేస్తాడు. గురి తప్పించడానికి సాతాను గడి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మరియు నీతిని తప్పించడానికి వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నీకేం కాదు, ఈ తప్పు చేస్తే ఏం జరగదు అని వాడు దుర్బోధ చేస్తూ ఉంటాడు. నరకానికి తీసుకెళ్లేటువంటి ప్రసంగాలు వాడు బోధిస్తూ ఉంటాడు. కానీ వాటికి లొంగి వాటికి తల వంచితే విశ్వాసంలోను, ఆత్మీయ యాత్రను, ఆధ్యాత్మిక స్థితిలోను, పరిశుద్ధతలోను, రక్షణలోను, నీతిమత్వంలోను నిలబడలేక అక్కడ నిలిచిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక వాక్యం సెలవిస్తుంది, వెనుక ఉన్న వాటిని మరవండి, మరియు గురి అయినటువంటి క్రీస్తుని మీరు చూడండి. సిలువ వేయబడినట్లుగా క్రీస్తు యేసును మీ కనుల ఎదుట పెట్టుకోండి. మీ కొరకు మంచి బహుమానం, నీతి కిరీటము దాచబడినది. పలకు రాజ్యంలో నెమ్మది, శాంతి, సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ఆనందము ఎల్ల కాలం ఉండేటువంటి ఆ రాజ్యంలోకి మీరు వారసులుగా మార్చబడండి అని ప్రభు సెలవిస్తుండగా, లోతు భార్యను బట్టి విశ్వాస యాత్రలో ముందుకు సాగుతూ ఎక్కడా నిలిచిపోక, మీ కన్నులు, మీ చూపులు, మీ దృష్టి తిన్నగానే చూడాలి. కుడికి గాని ఎడమకు గాని తిరుగక సత్యం వైపు స్థిరముగా నిలబడాలి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది గనుక మిమ్మల్ని స్వతంత్ర దేశానికి నడిపిస్తుండగా, స్వతంత్రులుగా మిమ్మల్ని పాపం నుంచి విడిపించి నడిపిస్తూ ఉండగా, మరలా పాపము అనేటువంటి కాడికి ఎందుకు వెళ్ళక, వెనుకకు చూడక ఈ యొక్క ఆత్మీయతలో గురి యొద్దకు సాగిపోవడము. లోతు భార్య విడిచినటువంటి, లోతు భార్య నేర్పిస్తున్నటువంటి యొక్క బోధ, ఆ యొక్క చరిత్ర విధానం, తన జీవిత పాఠం జనులకు అందరికీ కూడా ఒక గుణపాఠంగా అక్కడ రాయబడి ఉంది. ఒక దృష్టాంతంగా దేవుడు రాయించి ఉంచాడు. కనుక అట్టి విధంగా లోతు భార్య చేసినట్లుగా ఏ కోణాన రక్షణ పొందుకున్నాం, అయిపోయింది, సరిపోతుంది అని అనుకోక, ఈ ఆత్మీయతలో ఎక్కడ కూడా వెనుకకు పాపం వైపు చూడక, గురి యొద్దకు పరిగెడుతూ, ఓపికతో, విశ్వాసంతో, నీతితో, యథార్థతతో, లోబడుతూ, విధేయతతో వెనుకున్న వాటిని మరిచి ముందున్న గురి యొద్దకు సాగుతూ దేవుని ఆశీర్వాదంలో పొందుకుందాము గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో మీరు కట్టి ఫలింప చేయంగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల ముంచి కళ్ళు మూసట్టితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. లోతు భార్య ద్వారా మీరు నేర్పించినటువంటి పాఠాలను బట్టి నీకు స్తోత్రం. నిజమే ప్రభా, ఎన్నో సంవత్సరాల క్రితం, మంచిగా 2023 సంవత్సరాల క్రితం మీరు రాసినటువంటి మాట మేము జ్ఞాపకం చేసుకుని, ఆనాడు చెప్పిన మీ మాటను బట్టి వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్రను మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఆ చరిత్ర ద్వారా మాకు నేర్పించినటువంటి పాఠాలను బట్టి నీకు వందనాలు. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ కూడా వెనుక మరిచి ముందున్న వాటికి వేగురు పట్టుకో, నీ మాటకు విధేయులై రక్షణ పొందుకొని ఆత్మీయాత్రలో ఓపికతో, విశ్వాసంతో, నీతిమత్వంతో, యథార్థతతో, సత్యం కొరకు సత్య మార్గములో, జీవ మార్గంలో సాగిపోటుకు సహాయం చేసి ప్రతి అవసరం అక్కడిని మహిమ సృష్టించి రాక రాజును సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.